మాకు టోటల్ బిల్ ఎంతని తెలుసా? 4,500 అయితే 2,200 కట్టొచ్చాము. ఎలా కట్టాము ఏంటి అనేది ఫుల్ లెంత్ వీడియో చూడండి, అందులో తెలుస్తుంది మీకు. సో వీళ్ళిద్దరు అందగాళ్ళు అనమాట. సో ఈ అందగాళ్ళు ఏంది వీడియో స్టార్ట్ అవ్వదు. హలో మా అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులు అవుతుందంట మన ఛానల్లో. సో ఈరోజు అయితే మనం పిఎన్ఆర్ ఎంపైర్లో సేవ్ ద టైగర్స్ బార్ అండ్ కిచెన్ అనే రెస్టారెంట్కి అయితే వెళ్ళిపోయాము. సో లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్లో అయితే ఫ్యామిలీకి, ఇదంతా ఫ్యామిలీ. సో లెఫ్ట్ సైడ్ అయితే మన యూత్కి, మన యంగ్స్టర్స్కి అనమాట. ఎందుకంటే బార్ అండ్ కిచెన్ కదా, సో ఇక్కడ ఖచ్చితంగా మందు, చిందు, విందు 3 ఉంటాయి. సో అందుకని ఫ్యామిలీకి సపరేట్గా, మన కుర్రోళ్ళకి సపరేట్గా. సో లోపలికి ఎంటర్ అవగానే ఎలా ఫీల్ ఉందో తెలుసా? మన పల్లెటూరులో తిరణాలు చేస్తాం చూడు, డీజేలు పెట్టి ఆ ట్రక్కులు వెనకాల ఎగరతారు చూసిన మన కుర్రోళ్ళ, అదే సేమ్ ఫీల్ అలాగే ఉంది. ఇక్కడ ఎగరుతుంటే లోపల ఎంటర్ అవగానే ఫుల్ కిక్ వచ్చేసింది అనమాట. మనకు కూడా ఊపి వచ్చింది అక్కడికి వెళ్ళి ఎగరదామని. కాకపోతే మనం కొంచెం ఇంట్రోవర్ట్ కాబట్టి అలా వెనకాల నుంచి ఎంజాయ్ చేస్తే వీడియో తీసుకున్నాం అనమాట. సో లోపల యాంబియన్స్ అయితే చాలా బాగుంది. ఆ కలర్ఫుల్ లైట్స్, డిస్కో లైట్లు, ఆ సౌండ్ సిస్టమ్ కానీ, పబ్లో ఎలా ఉంటుందంటే సౌండ్ ఫుల్ ఉంటుంది కదా హై వాల్యూమ్లో, అలా ఫీల్ ఉంది. మంచి పాటలు, బౌన్సర్లు కూడా ఉన్నారు. ఏమో ఎక్స్ట్రాలు చేసామని ఎత్తుపడేస్తారు బయట అనమాట. మేమైతే ఒక 6 మంది వెళ్ళాము. స్విగ్గీలో డైనౌట్ ఉంది కదా, అందులో బుక్ చేసుకుని 6 మెంబర్స్ అయితే వెళ్ళాము. ఇందులో మాకు ఆఫర్ ఉండింది అనమాట, 50%. ఎంత బిల్ చేస్తే అంత 50% తగ్గద్దు మనకి. సో అలా అయితే బుక్ చేసుకుని వెళ్ళిపోయాము. ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు అనమాట ఫస్ట్లో, బట్ 50% ఆఫ్ ఉంది కదా అని బుక్ చేసుకుని అయితే వచ్చేసాము. సో ఇక్కడికి వచ్చినాక ఫుల్ సాటిస్ఫైడ్. సో మనం ముందుగా స్టార్టర్స్ అయితే చికెన్ లాలీపాప్ చెప్పేసాము. సో ఇదైతే చూడడానికి ఎలా ఉంది, ఇంకా టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది ఏందనేది. పీస్లు అయితే చాలా బాగా కుక్ అయ్యి మంచి స్మెల్, మంచి టెండర్గా ఉంది, చాలా మెత్తగా ఉంది. సో అలా నోట్లో పెట్టుకొని తింటుంటే కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది. టేస్ట్ అయితే కొంచెం జ్యూసీగా, కొంచెం సాసీగా, చాలా మెత్తగా, చాలా బాగుంది. తింటుంటే ఇంకా తినాలని అనిపిస్తుంది, అంత బాగుంది టేస్ట్ అయితే లిటరలీ. సో దీని కాస్ట్ వచ్చేసి 450 రూపాయలు. ఇందులో మనకైతే 5 పీసులు వస్తాయి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది అసలుకి. ఇంకా లాలీపాప్ అయితే తినేసాము. ఇంకా మనం అయితే ఇంకా 2 స్టార్టర్స్ చెప్పుకున్నాము. ఒకటి చికెన్ టిక్కా అంగారు అండ్ ఇంకోటి అయితే తందూరి ఫుల్ ప్లేట్ చెప్పేసాము. సో తందూరిలో మనకి 8 పీసులు వచ్చాయి. అండ్ అలాగే చికెన్ టిక్కా అంగారులో కూడా 8 పీసెస్ అయితే వచ్చాయి, బట్ చిన్న పీసెస్ అనమాట. సో ఇవైతే క్వాంటిటీ చాలా తక్కువ అనమాట, బట్ కాస్ట్ ఎక్కువ. సో ఈ చికెన్ టిక్కా అంగారు ఎలా ఉందంటే కొంచెం స్పాంజ్ టైప్లో మెత్తగా చాలా బాగుంది, బోన్లెస్ మొత్తం. సో కొంచెం జ్యూసీగా కూడా చాలా బాగుంది. మనం ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి నాకు అలా అనిపించిందో ఏమో తెలీదు, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇందులోకి మింట్ చట్నీ అండ్ అలాగే మైనీస్ అద్దుకొని తింటుంటే టేస్ట్ ఇంకా డబుల్ అయిందనమాట, అంత బాగుంది టేస్ట్ అయితే. ఈ కాస్ట్ వచ్చేసి 500 అనమాట. సో ఇంక మనం అయితే చికెన్ తందూరి పీస్ ఒకటి వేసేసుకొని టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. సో బయట అయితే చూడడానికి మిస్ యూనివర్స్లా ఉంది, ఎందుకంటే ఎర్రంగా సూపర్గా ఉంది అసలు చూడడానికి. పీస్ అలా పట్టుకొని లాగుతుంటే చాలా హార్డ్గా, అసలు ఉడకలేదనమాట, అంత గట్టిగా ఉంది. అసలుకి డిసప్పాయింట్ అనమాట, ఎందుకంటే లోపల అసలుకి కుక్ అవ్వలేదనమాట, రా మీట్లానే ఉంది, పచ్చిగానే ఉంది. అండ్ అలాగే మనకి ఉడకపోతే నీళ్ళు ఎలా కారుతాయి చికెన్ లోపల నుంచే, కొవ్వు నీళ్ళ లైట్గా అట్లా కారుతున్నాయి. సో ఇంకా వేస్ట్ చేయలేక తినేయాల్సి వచ్చిందనమాట. దీని కాస్ట్ వచ్చేసి 899 రూపాయలు. దీనిలో మనకి 8 పీసులు అయితే వస్తాయి. ఫుల్లీ డిసప్పాయింట్ అసలు, ఆర్డర్ చేయడం. స్టార్టర్స్ అని అయిపోయిన తర్వాత మనం అయితే బటర్ చికెన్, బటర్ నాన్ అయితే చెప్పేసాము. బటర్ చికెన్ అయితే చాలా బాగుంది. అండ్ అలాగే ఇంకా అవి అయిపోయిన తర్వాత మనకి ఇష్టమైనది బిర్యానీ. హైదరాబాద్లో ఉంటూ బిర్యానీ తినకపోతే అసలుకి తిన్న సాటిస్ఫై రాదనమాట. సో అందుకని నల్లి గోస్ట్ బిర్యానీ, అలాగే మటన్ దమ్ బిర్యానీ చెప్పేసాము. సో ఇదైతే నల్లి గోస్ట్ బిర్యానీ. సో చూడడానికి అయితే ఇలా ఉంది. సో ఈ నల్లి గోస్ట్ బిర్యానీలో మనకైతే ఒక 2 పీసులు వస్తాయి, పెద్దవి. ఎక్కడైనా 2 వస్తాయో నాకు తెలీదు, ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం తింటున్నా, ఎలా ఉంటుంది ఏందని తెలియదు మనకి. సో ఇదైతే చూడడానికి స్మెల్ సూపర్ ఉందన్నమాట, మాటలతో వర్ణాతీతం. సో పీస్ చూడండి, ఎముకే కదా మొత్తం నల్లి గోస్ట్ అంటేనా. సో ఇంకా ఇందులో మనకైతే డబల్ మసాలా ఇచ్చేసాడు. సో ఇంకా మసాలాని ఫుల్గా కలిపేసుకొని అలా ఒక బయట తింటుంటే అబ్బబ్బబ్బబ్బా, ఫస్ట్ టైం తింటున్నా కానీ ఎంత ఫీల్ ఉందంటే
లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. కొంచెం స్పైసీగా ఇలా ఉండాలబ్బా బిర్యానీ అని అనిపించింది ఆ బైట్‌తోటే. ఇంకా పీస్ కూడా చాలా బాగా కుక్ అయింది. చాలా బాగా మెత్తగా ఉందనమాట. అలా పట్టుకుంటే మొత్తం ఊడొచ్చేసేలాగా ఉంది ఆ ఎముక నుంచి. మటను ఇంత బాగా ఎలా కుక్ అవుద్దో అసలు మనకు తెలీదనమాట. వాళ్ళ కాడ ఏం చిట్కా ఉంటదో ఏమో, మనం ఎప్పుడైనా చేసుకుంటాం కదా! కొంచెం గట్టిగా హార్డ్‌గానే ఉంటది. బట్ వీళ్ళ దగ్గర ఏందంటే రెస్టారెంట్‌లో డబ్బులు పెట్టేస్తాం కాబట్టి కొంచెం టెండర్‌గా, జ్యూసీగా, ఫుల్ ఆఫ్ స్పైసీతో లిటరల్లీ ఇంకా తినాలని అనిపిస్తుంది. మనం సింగిల్ సిట్టింగ్‌లో అదంతా తినేయొచ్చనమాట. ఎంప్టీ స్టమక్ తోటి. అట్లా ఉంది. సో, ఎప్పుడైనా అలానే ఉండాలా. ఎందుకంటే మంచి ఫీల్ వస్తది. బిర్యానీ తిన్న ఫీల్ వస్తదనమాట అలా తింటుంటే. ఆ మ్యూజిక్‌కి, ఆ ఎంజాయ్‌మెంట్‌కి సూపర్ అసలకి. కాస్ట్ వచ్చేసి రూ. 599. టేస్ట్‌కి ఫుల్ వర్త్ ఇట్ అనమాట. ఎప్పుడైనా మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. నచ్చుద్ది. మీరు మంచిగా రిలాక్స్ అవ్వాలనుకోండి, వీకెండ్స్‌లో ఈ రెస్టారెంట్‌కి వెళ్ళండి. డెఫినెట్‌గా వర్త్ ఇట్ అనమాట. ఆ మ్యూజిక్‌కి, ఆ ఫుడ్ టేస్ట్ చాలా బాగుంటది. అండ్ అలాగే స్విగ్గీలో డైనౌట్ ఉందో లేదో చూసుకొని ఒకసారి చెక్ చేసుకొని వెళ్ళండి. ఎందుకంటే మీరు బిల్ చేశారనుకో 50% ఆఫ్ ఉంటది. అలా మేము కట్టేసాం అనమాట. ఫుల్ సాటిస్ఫైడ్. అండ్ అలాగే ఈ వీడియో మీకు గాని నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. అండ్ కామెంట్స్‌లో మీ ఒపీనియన్ ఏంటో తెలియజేయండి. అండ్ అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ఫుడ్డీ, స్టే వైల్డ్. బై బై. సీ యూ. టాటా గైస్.